నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరా. బాహుబలి ఈ 2 పార్ట్లకు సంబంధించి మొత్తంగా కలిపి ఒక 3.5 అవర్స్లో బాహుబలిది ఎపిక్గా October 31న రిలీజ్ కానుంది ఈ చిత్రం. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఒక మంచి ట్రైలర్ కట్ అయితే రిలీజ్ చేశారు మూవీ టీమ్. ఓవరాల్గా ట్రైలర్ ఎలా ఉంది అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అన్న. సో ఎలా అనిపించింది ట్రైలర్? 2 మూవీస్ని 1 ఎక్స్పీరియన్స్గా తీసుకొస్తున్నాం అనేది ఫస్ట్ నుంచి 2 బ్రదర్స్ 2 ప్రామిసెస్ అలా తీసుకురావడం వెరీ గుడ్, మంచిగా అనిపించింది. బట్ ఎలా మర్జ్ చేస్తారు అనేది చూస్తే కొన్ని షార్ట్స్ మనం పాత సినిమాలో చూసినవి లేవు, కొత్తగా వచ్చాయి. అంటే అప్పుడు కూడా చాలా ఫుటేజ్ తీసారులే, అంతెందుకు క్లైమాక్స్నే 3-4 అనుకొని ఒకటి పెట్టారు, కట్టప్ప బాహుబలిని చంపేది కూడా. సో అప్పుడు లేని 1-2 సీన్స్ ఏమన్నా యాడ్ చేసి ఉంటారు కొత్త ఎక్స్పీరియన్స్ కోసం. మ్యూజిక్ కూడా కొత్తది అంటించారు. అండ్ సంథింగ్ ఏదో మ్యాజిక్ అయితే కనబడతా ఉంది దీంట్లో. అండ్ నాకు బాగా నచ్చింది ఏంటో తెలుసా, బాహుబలి యాక్చువల్గా ఇప్పటికి కూడా పాపం నాకు జాలేస్తుంది. అంటే అది క్యారెక్టర్సేలే అయినప్పటికీ కూడా, అంటే మనం అంతా ఓన్ చేసుకున్నాం కాబట్టి. ఈ కంప్లీట్ కథనంతా మార్చింది మీరు శివగామిని అనుకుంటారు, కొంతమంది ప్రభాస్ అనుకుంటారు, చిన్న ప్రభాసో పెద్ద ప్రభాసో, కొంతమంది బిజ్జల్ దేవుడు అని, కట్టప్పనో, వినబడే క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒక క్యారెక్టర్ పేరేంటో నాకు తెలియదు, నువ్వు చెప్పు, నీకు గుర్తుంటే ఆర్టిస్ట్. ఈ హలల కుంతలకి సారే పంపిస్తుంది కదా ఈవిడ శివగామి, ఇన్ని నగలు అవి పట్టుకెళ్ళిన సైన్ ఒకడు ఉంటాడు. అతను ఎవరు? అతను టీవీ ఆర్టిస్ట్. మనకు అతను ఇస్మార్ట్ శంకర్ లో రామ్ కి గురువుగా కూడా ఉంటాడు. ఎవరు అతను? ధృవాలో కూడా ఉంటాడు అతను. అవునవును. యాక్చువల్ గా ఇవి డెలివరీ చేయమంటే నీట్ గా డెలివరీ చేసి రావాలి. తను డెలివరీ చేసి రాకుండా మీ బతుక్కి ఎప్పుడన్నా ఇంత బంగారం చూసాడా అంటాడు ఒక డైలాగ్. మా శివగామి కన్ను మీ చిన్న రాజ్యం మీద పడింది, మీరు చాలా అదృష్టవంతులు. సరే పోనీలే, అదృష్టవంతులమే. ఇప్పుడు నరేంద్ర మోడీ మన చిన్న గ్రామానికి వస్తే మన అదృష్టవంతులమే అన్నట్టు ఫీల్ అవుతాం కదా. అలా అంతవరకు బాగానే ఉంది. మీకు కానుకలు పంపారు, అంతవరకు బాగానే ఉంది. మీ బతుకుకి ఎప్పుడు ఇంత చూస్తుంటారు అంటాడు. ఆ మాటకే దేవసేనకు మండుద్ది. అంటే వీళ్ళ అవకాశాన్ని వాళ్ళ అవసరంగా మార్చి చెప్తాడు. అది కొంచెం శివగామి అలా అనమని పంపలా, డెలివరీ చేయమనే పంపింది. వీడు ఉత్సాహం, అసలు మీ రాజ్యానికి నేను రావడమే చాలా గొప్ప అన్నట్టు ఫీల్ అయ్యాడు. వాడు వచ్చి నీ బతుక్కి ఎప్పుడు నీ చూసావు అనగా ఆమె కాలింది నేనే కత్తి పంపిస్తున్నా, వాడిని తాళి కట్టింది ఇల్లరిక ఉంచుకుంటాను ఆవేశంలో అనింది. అసలు ఆవేశంలో దేవసేన అనాల్సిన అవసరం లేదు కదా. అన్నది కూడా, బట్ కాకపోతే ఆవిడ ఇన్విటేషన్ పంపినప్పుడు రిటర్న్ గా ఇంకో గిఫ్ట్ ఇస్తారో లేకపోతే వీళ్ళు వెళ్ళడమో చేస్తారు. బట్ ఆ సమాధానం అక్కడికి వెళ్ళేసరికి ఆ ఫైట్ పెరిగింది. మొత్తం ఈ పెంట పెట్టింది ఆ డెలివరీ బాయ్ కదా, వాడే అక్కడ పెట్టింది వాడు. సో అట్లా అనిపిస్తుంది కొన్ని చూస్తారా, ఏంటిది రాజ్యాలన్నీ కూడా తారుమారు అయ్యేవి ఎక్కడ తెలుసా, ఈ కూడా వచ్చే వాళ్ళు ఉంటారు కదా, ఈ మెసెంజర్స్, వీళ్ళు పెట్టే పెంటే ఎక్కువ ఉంటది. యాక్చువల్ పాపం వాళ్ళేం అనుకోరు. మనం చాలా ఎగ్జాంపుల్స్ లో చెప్పుకుని, ఇప్పుడు ధనుష్ నయనతార గొడవల్లో కూడా మీడియేటర్సే. ఈవెన్ సందీపంగా దీపిక పడుకునే దాంట్లో కూడా మీడియేటర్స్ చాలా చూసాం. సో ఈ సినిమా మొత్తం టర్న్ అనేది కూడా మీడియేటర్ వల్లే. అప్పుడప్పుడు అంతే. ఇప్పుడు 2 జీవితాలు 2 కుటుంబాలు కలిసి పెళ్లి చూపులు చిన్న అరుగు మీద కూర్చున్నాడు, ఒక్క మాటతో పోతాయి. నీకు అర్థమైంది? అవును, అదే. అసలు ఇంత పెద్ద బాహుబలి, ఎన్ని యుద్ధాలు ఎన్ని జరిగాయి, అరే వాట్ ఈస్ దిస్ అనుకుంటే లాస్ట్కి ఎవరో పెట్టిన చిన్న పిల్లలే ఇవన్నీ. సరేలే నడిచింది. క్వాలిటీ ఆఫ్ ది ప్రొడక్ట్ కూడా బాగా దాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు కదా. క్వాలిటీ ఎప్పుడబ్బా, అది ఫస్ట్ పార్ట్ వచ్చింది ఎప్పుడు 2014కి 2024కి ఫర్ ఎగ్జాంపుల్ 25 వదిలే, 14కి 2015కి 2025కి 10 years లో ఏఐ అప్పుడు ఏఐ కూడా లేదు. ఈ 10 years లో ఏఐ వచ్చింది, క్వాలిటీలు పెరిగాయి, రిజల్యూషన్స్ పెరిగాయి, ఇంకా సాంకేతికత బాగా డెవలప్ అయింది. మరి ఇంత డెవలప్ అయినప్పుడు దాన్ని యూజ్ చేసుకోవాలి కదా. 15 July 10th రిలీజ్ అయింది పార్ట్ 1. సో ఇప్పుడున్న క్వాలిటీతో, పైగా అప్పట్లో వాళ్ళు ఈ షార్ట్ ఉంటే కూడా బాగుండు అని అనుకుని ఉంటారు కదా. రా మెటీరియల్ ఇంత ఉంటుంది అబ్బా.
అసలు సినిమాకి బాహుబలికి రా మెటీరియల్ అయితే నాకు తెలిసి కనీసం ఇంత ఉంటుంది. దాంట్లో ఒకటో ఇది ఈ షార్ట్ కూడా ఉంటే బాగుండని ఫీల్ అవుతాడు కదా. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడున్న ఏఐ టెక్నాలజీతో అవన్నీ మళ్ళీ రీక్రియేట్ కూడా చేసుకోవచ్చు. అట్లా ఇంకా నీకు హై విజువల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆయన కూడా బల్లగుద్ది మరి 3D ఇది అంటే ఐమాక్స్లో చూడమని చెప్తున్నాడు. ఎవరు? రాజమౌళి. ఐమాక్స్లో ఎక్స్పీరియన్స్ చేయండి, ఇంకా బాగుంటుంది, ఇంకా బాగుంటుంది, ఇంకా బాగుంటుంది అని. మేబీ ఉండొచ్చు. మేబీ నేనేమనుకుంటున్నానంటే దెర్ వాజ్ బిగ్ సర్ప్రైజ్ అని వీళ్ళు అంటున్నారు కదా, ఆ సర్ప్రైజ్ అని ఎలా ఫీల్ అంటే ఏ సర్ప్రైజ్ ఉంటుంది ఫిలింలో? ఇప్పుడు ఇది బాహుబలి పార్ట్ 3 కూడా ఉంటుంది అని ఏదన్నా వదిలితే వదలొచ్చు. వదిలినా కూడా నువ్వు ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం, దాంట్లో ప్రభాస్ ఉండాల్సిన అవసరం లేదు. ఈ ఫస్ట్ ఈ ఎపిక్ లో ఉన్న క్యారెక్టర్స్ ఏం ఉండకుండా కూడా బాహుబలి 3 రావచ్చు. ద రేజ్ ఆఫ్ శివగామి ఉంది కదా నవల, ఆ ఆధారితంగా తీసుకుంటే రమ్యకృష్ణ చిన్నప్పటి స్టోరీ, చిన్నప్పటి నుంచి శివగామి ఎలా ఎదిగింది అనేది ఒకటి ఉంటదిగా. యాక్చువల్లీ దీన్ని బేస్ చేసి ఒక బాహుబలి అదే దీన్ని బేస్ చేసి ఒకటి ఏదో సిరీస్ ట్రై చేశారు. ఎవరు అతని పేరు నాకు గుంటూరు టాకీస్ తీసిన డైరెక్టర్ స్టార్ట్ చేశాడు. నేను కూడా దాన్ని వర్క్ చేశాను, దానికి స్టార్ట్ చేశాడు. కట్టప్ప చిన్నప్పుడు నా ఏజ్ లో ఉంటాడు కట్టప్ప, అప్పటికి బట్ ఉంటది బట్లా ఎవరు ఆర్టిస్ట్ ఉన్నాడు బాహుబలి అంటే సారీ బాలీవుడ్ వాళ్ళంతా. ఓకే, అక్కడంతా క్రూ మెంబర్ అది అసలంతా కూడా వాళ్ళందరూ బాలీవుడ్ వాళ్ళు. సో శివగామి యంగ్ ఏజ్, నా ఏజ్ ఉంటుంది అనుకో, కట్టప్ప నా ఏజ్ సేమ్ అంతా 26-27 ఏజ్. అప్పుడు ఏంటి వాళ్ళు బిజ్జల దేవుడు ఎలా ఉండేవాడు, వాళ్ళ ఎలా ఆ టైంలో బతుకుంటాడు. ఎవడు మన బాహుబలి ఫాదర్ ప్రభాసే. ఆ ప్రభాస్ అంటే అది ఒక ఆయన విక్రమ్ సింహుడే ఏదో సంథింగ్ చెప్తారు కదా, అతను బతికే ఉంటాడు. సో ఇలా చూపెట్టేది చేశారు. బట్ అది సమ్ రీజన్స్ వల్ల అది ముందుకు వెళ్ళలేకపోయింది. కొద్ది రోజు షూట్ చేసి ఆపేశారు దాన్ని. ఓకే, కొద్ది రోజు షూట్ చేసి ఆపేశారు. సో ఆ సర్ప్రైజ్ ఏమైనా ఉంటే అది ఇప్పుడు ప్రతి సినిమాకి లాస్ట్ లో పార్ట్ 2 అనౌన్స్ చేసి గాలికి వదిలేయడం అలవాటే కదా. అట్లా దీనికి కూడా ఒకటి వదిలేస్తారు. వదిలేస్తే అది మళ్ళీ రాజమౌళి చేయాలని ఏం లేదులే, ఆయన పర్యవేక్షణలో ఎవరైనా చేసుకోవచ్చు. ఉంటది బాహుబలి. ఎందుకంటే బికాజ్ దాని గురించి ఎదురు చూసే ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఈ ఎపిక్ టికెట్ ఎలా అమ్ముడుపోతున్నాయి చూడు. అవునవును, మర్చిపోయి దాన్ని బీట్ చేసింది. మాస్ జాతరని బీట్ చేసి వెళ్ళిపోతుంది. మాస్ జాతర ఇంకా వాళ్ళు థియేటర్స్ రిలీజ్ చేయలేదులే. బట్ నాచారంలో వైజయంతి టాకీస్ ఒకటే ఓపెన్ అయింది, ఇంకా ఓపెన్ చేయలేదు అన్ని థియేటర్స్. చేస్తారు నిదానంగా. చేసిన కంపారిటివ్ లో నన్ను దాటేస్తేమో అనిపిస్తుంది నాకు మాస్ జాతర ఫిలిం. బాహుబలి ఒకసారి చూడాలనుకునే వాళ్ళు చూస్తారు, ఐమాక్స్ ఎక్స్పీరియన్స్. ఆ రోజుల్లో అది చూసాము, అదొక విజువల్ వండర్ అని. అప్పుడు విజువల్ వండర్ చూపించే టైంలో నీకు అంత టెక్నాలజీ లేదు. ఇప్పుడు అంతకు మించి టెక్నాలజీ వచ్చినప్పుడు మరి ఆ విజువల్ వండర్ని ఎక్స్పీరియన్స్ చేయాలి కదా. అందుకని దే విల్ డూ 100%. యానిమేటెడ్ సిరీస్ కూడా ఏదో వచ్చింది బాహుబలి పైన, చాలా వచ్చాయి, కార్టూన్లు వచ్చాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు డిసెంబర్లోన నవంబర్లోన కామికాన్ ఎగ్జిబిషన్ ఉంటుంది హైటెక్స్ లో. ఈ ఎపిక్ మళ్ళీ అక్కడ సందడి చేస్తుంది. ఎందుకు ఫస్ట్ టైం కామికాన్ కి మన తరఫున వెళ్ళింది బాహుబలే. అంతకుముందు మొత్తం అన్ని ఇంగ్లీష్ సినిమాలే ఉండేవి. ఇండియా తరఫున ఫస్ట్ కామికాన్కి ఎంపిక అయింది బాహుబలి. సో నవ్వు ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఎడిషన్ వస్తుంది. ఈ టైంలోనే ఈ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. ఉంటుంది ఆ ఇంపాక్ట్ కామికాన్ ఎగ్జిబిషన్లో కూడా ఉంటుంది. ఒక సపరేట్ స్టాల్ పెట్టిన ఆశ్చర్యం లేదు అలా.